Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రిడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఈజ్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. కాదు. హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు. ఓకే, ఇది కూడా కాదు. హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్ అండ్ ఈ వీడియోలో నేను 30,000 సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ ఫోన్స్ గురించి చెప్తున్నాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా కొట్టడం మర్చిపోకండి. 2 సార్లైనా కొట్టండి, కాదు 3 సార్లైనా కొట్టండి, పర్లేదు. ఎనివే, లిస్ట్ విషయానికి వచ్చేసరికి నేను ఫస్ట్ ప్రయారిటైజ్ చేసింది పర్ఫార్మెన్స్. మన ఫోన్లో పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే, లైక్ బెటర్ ప్రాసెసర్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ ఆడుకోవడానికి బాగుంటుంది. మీరు గేమ్స్ ఆడకుండా కూడా మీ ఫోన్లో బెటర్ ప్రాసెసర్ ఉంటే లాంగ్ టర్మ్ వరకు, లైక్ 3 to 4 years వరకు ఫోన్ స్మూత్గా రన్ అవుతుంది. తర్వాత మీరు ఫోన్ అమ్మాలనుకున్న బెటర్ రీసేల్ వాల్యూ ఉంటుంది. లేదు నేను ఇంట్లో వాళ్ళకి ఇస్తానా కూడా వాళ్ళు ఆ తర్వాత కూడా వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ప్రాసెసర్ ఏదైతే మీ ఫోన్లో ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కానీ మీరు తీసుకునే బడ్జెట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ ఫోన్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్. ఆబ్వియస్లీ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ టు ద ప్రైస్ ఈ రేషియోని చూసుకుంటాను. సో సెకండ్ థింగ్ ప్రైస్. థర్డ్ థింగ్ వచ్చేసి ఓఎస్ అప్డేట్స్. ఈ ఓఎస్ అప్డేట్స్ అనేది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, కాకపోతే ఇదే చాలా ఇంపార్టెంట్. మీరు న్యూస్లో చూస్తున్నట్టయితే చాలా ఆన్లైన్ స్కామ్స్ అవుతున్నాయి, కోట్లలో స్కామ్స్ చేస్తున్నారు. ఇవన్నీ అయ్యేది ఫోన్లో సెక్యూరిటీ అప్డేట్స్ లేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే, మన ఆండ్రాయిడ్లో అందరూ మోడర్డ్ యాప్స్, క్రాక్డ్ యాప్స్ చేసుకుంటారు. ఆ యాప్స్ ఏం చేస్తాయంటే మీకు తెలియకుండానే మీ డేటాను గ్యాదర్ చేస్తాయి అండ్ మీ ఫోన్స్ హ్యాక్ అవ్వడానికి కూడా రీజన్ అవుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ ఫోన్లో లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటే బెటర్. సో అందుకే నేను ఓఎస్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ని ప్రయారిటైజ్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఈ 30,000 సెగ్మెంట్లో ఉన్న అన్ని ఫోన్స్ కి కూడా 3 years ఓఎస్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి. సో ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోతే, నేను ఫస్ట్ సజెస్ట్ చేసే ఫోన్ OnePlus Nord 3. యాక్చువల్లీ ఈ ఫోన్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది, జూలై 2023లో. లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ 35,000 పెట్టారు, కానీ ఇప్పుడు రైట్ నౌ అయితే 20,000కి అమ్ముతున్నారు. అంత హ్యూజ్ డిస్కౌంట్ ఎందుకు ఇచ్చారనేది నాకు తెలియదు, ఎవరికి తెలియదు. బట్ స్టిల్ 20,000కి అయితే వస్తుంది. సో ఇదైతే డెఫినెట్లీ కిల్లర్ డీల్. మీకు లీస్ట్ ప్రైస్ లో బెస్ట్ ఫోన్ కావాలి అనుకుంటే ఈ OnePlus Nord 3 డైరెక్ట్ గా తీసేసుకోండి, 20,000కి వచ్చేస్తుంది. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈ ప్రైస్ కి వాళ్ళు ఓన్లీ బేస్ వేరియంట్ అమ్ముతున్నారు, 8GB + 128GB వేరియంట్. SD కార్డ్ ఆప్షన్ లేదు. సో మీకు అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే మీరు వేరే ఫోన్స్ ని కన్సిడర్ చేస్తే బెస్ట్. లేకపోతే మీకు ఇది 128GB సరిపోతుంది అనుకుంటే, మీకు అండర్ 30 ప్రైస్ పరంగా చూసుకున్నట్టయితే ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. OnePlus Nord 3 దీంట్లో మనకి మంచి ప్రాసెసర్ ఇస్తున్నారు, Dimensity 9000 అండ్ డిస్ప్లే బాగుంది, కెమెరాస్ కూడా బాగున్నాయి. లైక్ మీరు 20,000 సెగ్మెంట్ ఫోన్స్ లో చూసే కెమెరాస్ కన్నా ఈ ఫోన్ లో కెమెరా చాలా బాగుంటుంది. లైక్ 30,000 రూపీస్ ఫోన్ కదా, ఆబ్వియస్లీ బాగుంటుంది. దీంట్లో మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX890 సెన్సర్. ఇదే కెమెరా లేటెస్ట్ గా వచ్చిన OnePlus 12R లో వాడుతున్నారు, OnePlus 11R లో కూడా వాడుతున్నారు. సో కెమెరాస్ అయితే ఫోన్ లో బాగున్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ బాగున్నాయి, బిగర్ బ్యాటరీ అండ్ OnePlus ఫోన్ కాబట్టి మీకు అలర్ట్ స్లైడర్ కూడా ఉంటుంది. సో అన్ని విధాలుగా ఒక 30,000 ఫోన్ 20,000కి వస్తుంది. సో బెస్ట్ చాయిస్. సో ఈ OnePlus Nord 3 అనేది మీరు ఒక ఆనరబుల్ మెన్షన్ లా కూడా అనుకోవచ్చు. ఇప్పుడు కిల్లర్ డీల్ నడుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇక యాక్చువల్ 30,000 లిస్ట్ చూద్దాం. దాంట్లో నేను ఫస్ట్ సజెస్ట్ చేసే ఫోన్ వచ్చేసి Poco F6. ఈ ఫోన్ రీసెంట్ గానే లాంచ్ అయింది. బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 30,000 పెట్టారు రేట్. దాంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ స్టార్టింగ్ 256GB స్టోరేజ్ ఇస్తున్నారు అండ్ 3,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 27,000 పడుతుంది. సో ఈ ఫోన్ లో వచ్చేసి మనకి Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇప్పుడు Snapdragon ప్రాసెసర్స్ అన్నిట్లో సెకండ్ బెస్ట్ ప్రాసెసర్. సో ఇక మీరు పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది లైక్ సెకండ్ బెస్ట్ థింగ్ అవుట్ దర్. అండ్ ఈ ఫోన్ లో మిగతా హార్డ్వేర్, మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, NFC ఉంది. సో NFC ఉంది కాబట్టి మీరు కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయొచ్చు. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఉంది అండ్ దీంట్లో మనకి SGS 5-star డ్రాప్ టెస్టింగ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. సో బేసికలీ 4 సార్లు కింద పడేసినా అంత ఈజీగా స్క్రీన్ అయితే పగలదు. దీంట్లో మనకి ప్రాసెసరే కాదు, మిగతా హార్డ్వేర్ కూడా బాగుంది. LPDDR5X ర్యామ్ ఇస్తున్నారు, UFS 4.2 స్టోరేజ్ ఉంది. సో ర్యామ్ ఇంకా స్టోరేజ్ రెండు ఫాస్ట్ ఉంటాయి. సో మీరు అప్లికేషన్స్, పెద్ద గేమ్స్ అట్లాంటివి ఓపెన్ చేసినప్పుడు ఫైల్ ట్రాన్స్ఫర్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గేమ్స్ కూడా తొందరగా ఓపెన్ అవుతాయి. కాలింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ఉంది, 90 watts టర్బో ఛార్జింగ్ ఉంది, 35 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోతుందంట ఫోన్. అండ్ కొత్తగా ఫీచర్స్ తీసుకురాబోతున్నారు. ఫోన్ లో ఇంకా రాలేదు, కాకపోతే OTA అప్డేట్స్ వస్తాయంట. అండ్ కొత్తగా ఎయిర్ జెస్చర్స్ కూడా తీసుకొచ్చారు. మెయిన్ ఈ ఫోన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, డిస్ప్లే బాగుంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో అండర్ 30,000 దిస్ ఈస్ డెఫినెట్లీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ దట్ యూ కెన్ గెట్ రైట్ నౌ. అన్ని విధాలుగా ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో మనకి ఫ్లాట్ స్క్రీన్ ఉండడం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళు కొన్ని గేమింగ్ రిలేటెడ్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు, లైక్ సూపర్ రెజల్యూషన్ రెండరింగ్ అని చెప్పి. ఈ పర్టికులర్ ఫీచర్ ఓన్లీ జెన్షన్ ఇంపాక్ట్ కే పనిచేస్తుందంట. ఫ్యూచర్ లో BGMI, PUBG, Call of Dutyకి కూడా రావచ్చు. అండ్ గేమ్స్ లో ఫ్రేమ్ రేట్ ఇంక్రీజ్ చేసేది కూడా ఏదో ఫీచర్ ఉందంట. సో పర్ఫార్మెన్స్ బాగుంది, సాఫ్ట్వేర్ బాగుంది అండ్ మీకు 3 years + 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి, కెమెరాస్ కూడా బాగున్నాయి. సో అన్ని విధాలుగా దిస్ ఇస్ మై ఫస్ట్ రికమెండేషన్. సెకండ్ చాయిస్ వచ్చేసి Realme GT 60. ఇది కూడా చాలా రీసెంట్ గా లాంచ్ అయిన ఫోన్.
ఏప్రిల్లో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ వచ్చేసి 33,000 రూపీస్, ఇన్స్టెంట్ డిస్కౌంట్ 4,000 నడుస్తుంది ఇప్పుడు. సో మనకి 29,000కే బేస్ వేరియంట్ వస్తుంది. దాంట్లో మనకి సేమ్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ లో ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఈ 7+ Gen 3 అనేది స్నాప్డ్రాగన్ 8 Gen 2 కన్నా ఒక లెవెల్ తక్కువ అంతే. పర్ఫార్మెన్స్ ఇది కూడా బాగానే ఉంటుంది. పోకో F6 అంత బాగుండదు, బట్ ఇది కూడా బాగానే ఉంటుంది. గేమింగ్ కి కూడా బాగానే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మెయిన్ హైలైట్ లుక్స్ చాలా ప్రీమియం ఉంటుంది. ఫోన్ కర్వ్ డిస్ప్లే ఇస్తున్నారు. సో చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది, చాలా స్లీక్ గా, చాలా ఫ్యాషనబుల్ గా ఉంటుంది. అండ్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ఇస్తున్నారు. 120 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ ఉంది. అలాగే దీంట్లో మనకి NFC ఇంకా ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు. సో బేసికలీ పోకో F6 లో ఉన్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి. మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ప్రాసెసర్ అంత పవర్ఫుల్ కాదు అండ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. సో మీరు గేమ్స్ ఎక్కువ ఆడను, నాకు ప్రీమియం లుకింగ్ ఫోన్ కావాలనుకుంటే మీరు ఈ Realme GT60 తీసుకోవచ్చు. బై ద వే కెమెరాస్ ఈ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ అన్ని కెమెరాస్ సిమిలర్ గానే పర్ఫామ్ చేస్తాయి. మేబీ కొన్ని ఫోన్స్ లో రేర్ కెమెరా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు, కొన్ని ఫోన్స్ లో సెల్ఫీ కెమెరా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు. ఓవరాల్ గా అయితే కెమెరాస్ ని బేస్ చేసుకొని అయితే డిఫరెన్షియేట్ చేయలేము. అందుకే నేను పర్ఫార్మెన్స్, ప్రైస్ అండ్ OS అప్డేట్స్ ని కన్సిడర్ చేస్తున్నాను. కెమెరాస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్ కూడా చాలా సిమిలర్ గా పర్ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ దీంట్లో మనకి Realme UI 5.0 OS నడుస్తుంది. ఇది Realme UI అంటారు కానీ సేమ్ కలర్ OS. సేమ్ OS మనకి Oppo ఫోన్స్ లో, Realme ఫోన్స్ లో, OnePlus ఫోన్స్ లో కనిపిస్తుంది. Realme Narzo లో అదే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు సిమిలర్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఉంటాయి అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కూడా అన్ని ఫోన్స్ లో సేమ్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా ఈ Realme ఫోన్స్ లో చాలా బాగుంటాయి. లైక్ మీరు కస్టమైజేషన్ కానీ, షార్ట్ కట్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు ఈ Realme GT60 తీసుకోవచ్చు. మెయిన్లీ నేను గేమ్స్ ఆడను, నాకు ప్రీమియం లుకింగ్ ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇదైతే డెఫినెట్లీ బెస్ట్ చాయిస్. పోకో F6 కన్నా ఇది చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది. నెక్స్ట్ నా థర్డ్ రికమెండేషన్ వచ్చేసి iQOO Neo 9 Pro. ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 35,000 రూపీస్ బేస్ వేరియంట్ లో. అది కూడా దాంట్లో మనకి జస్ట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలంటే ఈ పోకో F6, Realme GT60 లాస్ట్ 2 months లో లాంచ్ అయ్యాయి. దానికి ముందు ఇది ద బెస్ట్ ఫోన్ ఉండేది, ఇప్పుడు వెనకాల పడిపోయింది. సో దీని ప్రైస్ వచ్చేసి రఫ్లీ 32,000 పే చేయాలి మీరు బేస్ వేరియంట్ కోసం. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఈ ఫోన్ రెగ్యులర్ యూజర్స్ కి కూడా బాగానే ఉంటుంది, బట్ గేమర్స్ కి అయితే ద బెస్ట్ ఫోన్ ఇది. దీంట్లో మనకి రెగ్యులర్ ప్రాసెసరే కాకుండా ఒక డెడికేటెడ్ Q1 చిప్ కూడా ఇస్తున్నారు. ఈ Q1 చిప్ తో ఏంటంటే మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ సాఫ్ట్వేర్ అండ్ గేమింగ్ రిలేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ సూపర్ రెజల్యూషన్, లైక్ గేమ్ లో CPU GPU మీద బర్డన్ పడకుండా గేమ్ రెజల్యూషన్ పెంచుతుంది. అలాగే వీళ్ళది ఒక ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఫీచర్ ఉంది. దాంతో ఏంటంటే వన్స్ అగైన్ CPU మీద బర్డన్ పడకుండానే మీ గేమ్ లో ఫ్రేమ్ రేట్ పెంచేస్తుంది. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు చాలా స్మూత్ గా అనిపిస్తుంది. లైక్ మీరు వేరే ఫోన్స్ లో కూడా జెన్షన్ ఇంపాక్ట్, BGMI, హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ లో ఆడొచ్చు అని చూపిస్తారు. కాకపోతే CPU మీద బర్డన్ ఎక్కువ పడి ఫోన్ తొందరగా వేడైపోవడం, బ్యాటరీ డ్రైన్ అయిపోవడం జరుగుతాయి. కాకపోతే దీంట్లో ఉన్న ఫీచర్ తో ఏంటంటే CPU మీద ఎక్కువ బర్డన్ పడదు, బ్యాటరీ ఎక్కువ డ్రైన్ కాదు. కాకపోతే మీకు ఫ్రేమ్ రేట్స్ ఎక్కువ వస్తాయి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో మీరు ఎవరైనా హార్డ్ కోర్ గేమర్స్ ఉన్నారు, మీరు గేమ్స్ ఎక్కువ ఆడతారు అనుకుంటే ఈ ఫోన్ మీకు బెస్ట్ చాయిస్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఇస్ లైక్ థర్డ్ బెస్ట్ ప్రాసెసర్ ఇన్ ద మార్కెట్. అండ్ దీంట్లో కెమెరాస్ కూడా బాగుంటాయి. ఇన్ఫాక్ట్ ఇంతకుముందు చెప్పిన అన్ని ఫోన్స్ కన్నా దీంట్లో ప్రైమరీ కెమెరా చాలా బాగుంటుంది. సో కెమెరాస్ కూడా బాగున్నాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. దీంట్లో కూడా మనకి NFC ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే రైట్ నో ఇప్పుడు మనకి పోకో F6, Realme GT60 ఉన్నాయి కాబట్టి కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది. బట్ స్టిల్ హార్డ్ కోర్ గేమర్స్ ఉంటే మీరు తప్పకుండా ఈ ఫోన్ ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసి OnePlus 11R. ఇది కూడా లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఫోన్. లాంచ్ అయినప్పుడు 40,000 ఉండేది, కాకపోతే ఇప్పుడు దాని బేస్ వేరియంట్ అమెజాన్ లో 28,000 కి అమ్ముతున్నారు. ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఏం లేవు, కాకపోతే మీరు అమెజాన్ ICICI కార్డ్ వాడితే 5% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ లాంచ్ అయినా కూడా దీనికి సేమ్ 3 years అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకొక నెక్స్ట్ 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫోన్ కూడా చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసరే, స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు అండ్ నార్మల్ యూజర్స్ కి కూడా పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ నేను అందరికీ రికమెండ్ చేయట్లేదు, జస్ట్ ఎవరికైతే నాకు OnePlus ఫోన్ కొనాలని ఉంది 30,000 లో అని చూసే వాళ్ళకి OnePlus Nord CE 4 కన్నా ఈ OnePlus 11R చాలా బెటర్ చాయిస్. దీంట్లో డిస్ప్లే బాగుంది, కెమెరాస్ బాగుంటాయి, మీకు ఛార్జింగ్ స్పీడ్స్ కానీ OS అప్డేట్స్ కూడా అన్ని బాగుంటాయి. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అన్నా కదా. OnePlus Nord CE 4 లో 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్. Nord CE 4 ఈ ఇయర్ లాంచ్ అయింది, కాకపోతే ఈ రెండు ఫోన్స్ లో మీకు సిమిలర్ అప్డేట్స్ వస్తాయి. సో అండర్ 30,000 OnePlus ఫోన్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే OnePlus Nord 3 తర్వాత ఈ OnePlus 11R ఈస్ డెఫినెట్లీ అన్ ఆసమ్ చాయిస్. 20,000 బడ్జెట్ ఉంటే OnePlus Nord 3 తీసుకోండి. 28 దాకా పెట్టగలుగుతాను అనుకుంటే OnePlus 11R తీసుకోండి. దీంట్లో కూడా మనకి NFC ఉంది, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఉంది. ఇది లిటరలీ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్ ఇది కూడా. సో OnePlus ఫోన్ కావాలనుకున్న వాళ్ళు బ్లైండ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక ఫైనల్ ఫోన్ ఆన్ ద లిస్ట్ Motorola Edge 50 Pro. ఇది వన్స్ అగైన్ ఈ ఫోన్ కూడా నేను అందరికీ రికమెండ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఫోన్ ఈ ఇయర్ ఏప్రిల్ లాంచ్ అయింది. దీని బేస్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ ఫర్ 8GB ర్యామ్
అండ్ 256 GB స్టోరేజ్. 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు, సో 28,000కి వస్తుంది. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని ఫోన్స్ లో ఇదే లీస్ట్ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ కూడా మంచిదే. ఇంతకుముందు చెప్పిన ప్రాసెసర్లన్నీ హై అండ్ ప్రాసెసర్స్ అయితే ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఈ ఫోన్ నేను అందరికీ రికమెండ్ చేయను. ఈ ఫోన్ లో స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ చూడడానికి చాలా బాగుంటుంది. కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు, చాలా స్లీక్ బిల్డ్ ఉంది, వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఒక్క ఫోన్ లోనే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో నార్మల్ గా మీరు వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే ప్రీమియం ఫ్లాగ్షిప్స్ ఈజీగా 40-50,000 పెడితే కానీ మీకు వైర్లెస్ ఛార్జింగ్ అనే ఫీచరే రాదు. సో ఈసారి మోటరోలా వాళ్ళు 30,000 సెగ్మెంట్ ఫోన్ లో వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. సో బేసికలీ మీకు మోటరోలా ఫోన్ కావాలి, ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే నేను ఈ ఫోన్ సజెస్ట్ చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పిన 4 ఫోన్స్ లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ మోటరోలా ఫోన్ బాగాలేదని చెప్పట్లేదు, ఇన్ఫాక్ట్ ఈ ఫోన్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఈ ఫోన్ రిలీజ్ అయ్యాక చాలా మంచి ఫోన్స్ వచ్చేసాయి మార్కెట్ లో. అండ్ మీరు పర్ఫార్మెన్స్ కూడా కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు ఫోన్ అంత పవర్ఫుల్ కూడా కాదు. సో అందుకే నేను ఆనరబుల్ మెన్షన్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ ఫైనలీ మీకు ఏదైనా యూనిక్ ఫోన్ కావాలి అనుకున్నట్టయితే మీరు నథింగ్ ఫోన్ 2 లేదా నథింగ్ ఫోన్ 2A ఫోన్స్ ని కూడా కన్సిడర్ చేయవచ్చు. ఆ 2 ఫోన్స్ లో కూడా మీకు ఈ ఫోన్స్ లో ఉన్నంత పర్ఫార్మెన్స్ ఉండదు, కాకపోతే ఒక ప్రీమియం ఫీల్, ఒక యూనిక్ ఫీల్ ఇస్తుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కానీ, బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కానీ, అది కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీకు అలాంటి యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్నట్టయితే మీరు నథింగ్ ఫోన్ 2 లేదా నథింగ్ ఫోన్ 2A ని కన్సిడర్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ 2A వచ్చేసి 24,000 ఆ రేంజ్ లో ఉంది, అండ్ నథింగ్ ఫోన్ 2 వచ్చేసి 35,000 ఆ రేంజ్ లో ఉంది. ఇన్స్టెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి, సో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫోన్స్ ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ అన్ని ఫోన్స్ లో మీకు ఏ ఫోన్ నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు నథింగ్ ఫోన్ 2 లేదా నథింగ్ ఫోన్ 2A ఫోన్స్ ని కన్సిడర్ చేస్తారా? ఒకవేళ కన్సిడర్ చేస్తే లైక్ కొట్టండి, కన్సిడర్ చేయకపోతే డిస్లైక్ కొట్టండి. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ టుమారో.